9 గంటల కరెంట్ అని జీవన్ రెడ్డి గారు అన్నారు. అర్ధరాత్రి అపరాత్రి కరెంటు పెట్టడానికి రైతులు పోయి కరెంట్ షాకులు కొట్టి పాములు కుట్టి తేలు కుట్టి చచ్చిపోయిన మాట వాస్తవం కదా అధ్యక్ష. ఆ దుఃఖాన్నంతా తెలంగాణ భరించలేదు అధ్యక్ష. దొంగోలు వచ్చే కరెంటుకు కావలెట్ల కాదు, నేను వ్యవసాయం ఎట్లా చేద్దు అని పాటలు పాడినాం అధ్యక్ష. ఈ పాటలు రాసింది ప్రజాకవులు అధ్యక్ష. తలాపునా పారుతుంది గోదారి మనసేను మనసెలుక ఎడారి అని రాసినాం అధ్యక్ష. కనుక 6 నెలల్లో పరిస్థితిని చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈ అప్పులన్నీ కూడా వీటిలలో ప్రతిఫలించలేదా? అది మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ని అంతా కూడా బలోపేతం చేసి 2 సంవత్సరాల కల్లా 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకుపోయినారు అధ్యక్ష. 2 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి గత ప్రభుత్వం తీసుకుపోయింది. 5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు. పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒకే ఒక్క దశాబ్దంలో, పదే పదే పురోభివృద్ధి లేదు గత 10 ఏళ్లలో అన్నారు, తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 19,483 మెగావాట్లకు చేరింది. అంటే 3 ఇంతలు పెరిగింది. ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఉండేదంటే 1196 యూనిట్లు. గౌరవ ఆర్థిక మంత్రి గారు పేర్కొన్న బీఆర్ఎస్ పరిపాలనలో తలసరి విద్యుత్ వినియోగం 2,349 యూనిట్లకు పెరిగింది. ఇక అధ్యక్ష, గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పింఛన్ 200 రూపాయలు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 1000 రూపాయలు చేసినారు. రెండోసారి అధికారంలోకి రాగానే 2000 చేసినారు. పురోభివృద్ధి లేని దశాబ్ద కాలంలోనేమో ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్ 200 నుంచి 2000కు పెరిగింది. ఇప్పుడు మీ పాలనలో చెప్పిన 100 రోజుల గడువు దాటిపోయింది. 4000 పింఛన్ అంటే 8 నెలల కాలం గడిచిపోయింది. 4000 పింఛన్ ఇంకా నాలుక మీదనే ఉంది అధ్యక్ష. ముసలి అవ్వాతాతలు ఆర్తిగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. 2021లో విడుదలైన నీతి ఆయోగ్ నివేదికలో ఏముంది అధ్యక్ష? తెలంగాణ is the 7th largest state in terms of GSDP and has clocked a CAGR of more than 11%. Since 2015, it is one of the fastest growing states in the country. The state's economy has grown at an average annual rate of more than 9% since its formation, which is significantly higher than the growth rate it had attained before its formation as a separate state. ఫార్మేషన్ కన్నా ముందున్న స్థితి నుంచి చాలా వేగంగా తెలంగాణ ఆర్థిక వృద్ధిని సాధించిందని నీతి ఆయోగ్ నివేదిక చెప్పింది అధ్యక్ష. ఇవేవి పొలిటికల్ కథనాలు కాదు అధ్యక్ష.